ఒక పెద్ద గందరగోళాన్ని సృష్టించి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించిన పరిస్థితుల్లో నాగర్ కర్నూలు నుంచి బాధితుల్ని హైదరాబాద్కి తీసుకొచ్చి డీజీపీ దగ్గర తీసుకొచ్చాం. డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇగో ఇది పరిస్థితి, మరి అక్కడ నాగర్ కర్నూలులో ఎలాంటి న్యాయం జరగలేదు, మీరన్నా న్యాయం చేయండి అని డీజీపీ గారిని కలవడం జరిగింది. ఇది 5వ రోజు డీజీపీ గారిని కలిసి. మరుసటి రోజే వారి నుంచి న్యాయం జరుగుతుంది, నిందితులందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ చేసి జైలుకు పంపుతారేమో అనుకుంటే డీజీపీ గారి నుంచి ఒక అణువంత కదలిక కూడా లేదు. ఆ విధంగా డీజీపీ గారిని నమ్ముకున్నా కూడా ఎలాంటి న్యాయం జరగలేదు. ఈ 4 రోజుల్లో హ్యూమన్ రైట్స్ కమిషన్ని, మహిళా కమిషన్ని, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీని అందరినీ కలుసుకుంటూ బీసీ కమిషన్ని, ఎస్సీ కమిషన్ని అందరినీ కలుసుకొని ఈ 5 రోజులు హైదరాబాదులో ఉండి ఈ పని చేసి ఎవరి నుంచి ఎలాంటి న్యాయం కనపడలేని కారణంలో ఒక పెద్ద ధర్నా చేయాలని ఈరోజు ధర్నా తలపెట్టాం. ఈ ధర్నా నుండి మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొత్తం తెలిసి విషయం, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హోమ్ మినిస్టర్ అయిన ముఖ్యమంత్రి ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి తన ఆదేశాలు కావచ్చు, తన దృష్టికి వచ్చినప్పుడు తన యొక్క ఆ డైరెక్షన్ కావచ్చు, ఎలాంటిది లేదు. అందుకని మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మీరు నిందితులైన తుకారం రెడ్డి అనేటువంటి సూత్రధారి, ఆ గ్రామ సర్పంచ్, అతను ఇంతవరకు అరెస్ట్ కాలే, మధుకర్ రెడ్డి అరెస్ట్ కాలే, సతీష్ రెడ్డి అరెస్ట్ కాలే, శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్ కాలే, ఆ గ్రామంలో ప్రధాన నిందితులైనటువంటి వాడు ఒక్కడు అరెస్ట్ కాలే. ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయకపోతే ఈ పోరాటం మరింత ఉధృతమై రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం దావానంలాగా అంటుకుంటుంది. మళ్ళీ నాగర్ కర్నూలు వేదిక పోరాటం చేయాల్సి ఉంటుందని ఈ రోజు హెచ్చరిస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. ఇమీడియట్గా నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపమని డిమాండ్ చేస్తున్నాం. దాని కొరకే ఈరోజు ఈ భారీ ధర్నాన్ని చేపట్టడం జరిగింది. కొద్దిసేపట్లో అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొంటారు. ప్రస్తుతం మరి నెల్లికంటి సత్యం గారు, ఎమ్మెల్సీ గారు, మిగతా నాయకులు, అనేక పార్టీల నాయకులు, పొలిటికల్ ఫ్రంట్ బాలరాజు గారు, ఇంకా చాలామంది, చిరంజీవి గారు, వాళ్ళందరూ వస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. మల్లు రవి పాప లేదని అనలేదు, ఎక్కడ పోలీసు కూడా ఎక్కడ అనలేదు. ఘటన వల్ల ఎట్లా ఏ బేస్తో అంటాడు మల్లు రవి గారు గౌరవ పార్లమెంటు సభ్యులు ఏ విధంగా ఆ పాప సహజ మరణం అని ఏ విధంగా చెప్పిండు, ఏ బేసిస్తో చెప్పిండు? 100% అక్కడ ఉన్నటువంటి గుడిలో జరిగిన కొట్లాట యుద్ధంలో కాళ్ళ దగ్గర పెట్టిన పాపని కాలుతో తంతే పాప మరణించిందని తల్లిదండ్రులు, లోకం, నాయకులు అందరూ చెప్తున్న మాట ఇది. కాబట్టి వాళ్ళు పాపం వాళ్ళ ధర్మం వాళ్ళని చేస్తున్నారు, వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. కాబట్టి వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. ఒంటిపైన గాయాలు ఉండవు. టెర్రరైజ్ అయ్యి భయపడి జ్వరం వచ్చి పాలు బంద్ చేసి పాప చనిపోయింది. ఒంటిపైన గాయాలు, చిన్న పాప మీద ఒంటిపైన గాయాలు ఎట్లుంటాయి? ఉండవు కదా. చైల్డ్ సైకాలజిస్ట్ అడిగి చెప్తారు పాప ఎట్లా మరణించిందని. ఇప్పుడు అయిపోయినా కానీ కేసులు నమోదు చేయకుండా చేసినటువంటి కేసులు కూడా బలహీనమైనటువంటి కేసులు నమోదు చేసి ఇవాళ బాధితులని న్యాయం చేయడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇలా ఈ తెలంగాణ సమాజం అంతా కూడా ముక్త కంఠంతోనే మరి నేరస్తులను అరెస్ట్ చేయాలని ప్రజా సంఘాలు, బీసీ వర్గాలు, ఎస్సీ సంపన్న వర్గాలు ఒకవైపు డిమాండ్ చేస్తూ ఉంది. హైదరాబాద్ నగరంలో ఇవాళ గత 5 రోజులుగా బాధితులు డీజీపీకి, ప్రభుత్వానికి విన్నవించినా కూడా ఈ ప్రభుత్వం స్పందించకపోవడం, మంత్రులు కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించకపోవడం దురదృష్టకరం. ఈ తెలంగాణ నేల మీద జరిగినటువంటి ఇటువంటి బాధితులని మరి ముఖ్యంగా మరి అరెస్ట్ చేయాల్సిన బాధ్యత, నేరస్తులను అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈ రకంగా నేరస్తులను ఎన్నికేసుకొస్తే ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వాలు మరి అనేక సందర్భాల్లో బీసీల మీద, ఎస్సీల మీద దాడులు చేసినప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ మూల్యం చెల్లించుకోక తప్పదు. అందువల్ల ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి న్యాయ విచారణ జరపాలి. ఎందుకంటే ఇదేదో ఎక్కడో జరగలేదు, ఒక గుడిలో వేలాది మంది, చాలా మంది ముందర జరిగినటువంటి ఘటన. ఈ ఘటనని మసిపూసి మాడికాయ చేసే విధంగా కాకుండా మరి తప్పకుండా నిందితులను అరెస్ట్ చేయాలి. దీన్ని ప్రభుత్వం బాధ్యత వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ బాధితులకు న్యాయం చేయాలని సిపిఐ పార్టీ పక్షంగా డిమాండ్ చేస్తా ఉంది.